Bhagavad Gita in English. Gita is the universal mother. When I am in difficulty and distress, I seek refuge in her bosom. It has been my Kamadhenu, my guide in 100 of moments of doubts and difficulty. Once you have digest of its sweet nectar, your attachments to it will grow day to day. It contains treasure of knowledge. For me, the Gita, because an infallibly guides of conduct, it became my dictionary of daily reference. It turned to it for a ready solutions of all my troubles and trials. A true victory of Gita ever dwells in perennial joy and peace. In Telugu version, భగవద్గీత సకల జీవులకు తల్లి వంటిది. ఆపదలు సంభవించినప్పుడు నేను ఆమె ఒడిలోని విశ్రాంతి నందుదును. సంశయములు విపత్తులను అలముకున్నప్పుడు పెక్కు సందర్భములు ఆ తల్లి నాకు దారి చూపెను, నన్ను రక్షించెను. ఆమె నాకు కామధేను వంటిది. ఒక్క పర్యాయమున గీతామృతము నీవు చవిచూచితివా, ఇక దానిని వదలకుందువు. దానిపై నీకు మక్కువ అధికమగుచుండను. గీతా విజ్ఞానము భండాగారము నా మట్టుక నాకది శీల పరీక్షల ముందు ఎంతగానో ఉపయోగపడను. కావున డిక్షనరీ వలె నిరంతరము దానిని నేను పరిశీలింతును. కష్టములు సంప్రాప్తించినప్పుడు కానీ, దేనినైనా ఎదుర్కొన్నప్పుడు కానీ నేను భగవద్గీత తెలుసుకుంటాడనే ఏదియో నాకు నివారణ మార్గము అందు గోచరించును. గీత లెస్సగా ఆచరింపము, పరమానందమును పొందము, శాంతిని బడయువు అని చుందువని చెబుతున్నా.